కిమపి, కోపి, కాపి. సహ కిమపి ఉక్తవాన్ వా? అతనేదైనా మాట్లాడాడా? తస్యాహ గృహే కిమపి ఫలమస్తి వా? ఆమె ఇంట్లో ఏదైనా పండుందా? కిమపి గీతం గాతుం శక్నోతి వా? ఏదైనా పాట పాడగలవా? కోపి, తస్యాహ గృహే కోపి కార్యక్రమः అస్తి. ఆమె ఇంట్లో ఏదో కార్యక్రమం ఉంది. కోపి న జానాతి, ఎవరికీ తెలీదు. కోపి ఛాత్రः, ఎవరైనా విద్యార్థి. కాపి, మమ కృతే కాపి దూరవాణి ఆగతా వా? నా కోసం ఏదైనా కాల్ వచ్చిందా? తస్యాహ గృహే కాపి క్రీడా ప్రవర్తతే. ఆవిడింట్లో ఏదో ఆట జరుగుతుంది. ఎవరు, ఏది అను పదాలను సంస్కృతంలో ఎలా వ్యక్తపరుస్తాము? కా సీత, ఎవరు సీత. కా స్త్రీలింగానికి. కహ రామః, ఎవరు రాముడు. కహ పుంలింగానికి. కిం పుష్పం, ఏది పువ్వు. కిం నపుంసకలింగానికి. ఇప్పుడు ఇవే ప్రశ్నా పదాలకు అపి జోడిస్తే కాపి, కోపి, కిమపి, ఎవరు కూడా, ఏది కూడా, ఎవరైనా, ఏదైనా, ఎవరో, ఏదో. ఇలా శబ్దాన్ని బట్టి ఉపయోగించే పదం మారుతుంది. ధన్యవాదः.